కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మోదీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో మంత్రివర్గం భేటీ అవుతోంది. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించాక తొలి మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోయినా మంత్రుల పరిచయ కార్యక్రమం మాత్రమే ఉంటుందని సమాచారం. అటు నూతన మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. ఇక నిన్న రాష్ట్రపతి భవన్లో కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. 30 మందికి కేబినెట్ హోదా అవకాశం లభించింది. మరో 5గురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయక మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సో అధికారికంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. సో ఈ రోజు ఉదయమే ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ బాధ్యతలు కూడా స్వీకరించారు. అధికారికంగా ఫైల్ కూడా సంతకం పెట్టారు. మొదటి ఫైలు కిసాన్ నిధి కింద 20,000 కోట్ల రూపాయలు దానిపైన ఫైల్ పైన సంతకం పెట్టారు మొట్టమొదటిగా. దీని ద్వారా రైతులకు మా ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెంట్ ని చూసుకోవచ్చు అంటూ ఇటు బీజేపీ నాయకులు అటు కేంద్ర మంత్రులు కూడా అంటున్నారు. సో ఓవరాల్ గా ఈరోజు సాయంత్రం 5 గంటలకు మొదటిసారిగా కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది జరగబోతా ఉంది. సో ఈ కేబినెట్ సమావేశానికి 30 మంది కేంద్ర మంత్రులు ఎవరైతే నిన్న ఎలక్ట్ అయ్యారో సో వాళ్ళంతా కూడా హాజరవుతారు. సో ఈ కేబినెట్ లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం కాస్త ఆసక్తి రేపుతా ఉంది. ఎందుకంటే మొదటి కేబినెట్ కాబట్టి అందరూ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఎలా కేబినెట్ లో నడుచుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ శాఖల వారీగా ఎలా ముందుకెళ్లాలి, శాఖలు కేటాయించిన తర్వాత ఎలా పనితీరు ఎలా ఉంటదని దానిపైన కూడా ప్రధానమంత్రి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. చాలా వరకు సీనియర్లు ఇప్పటికే గతంలో 3 టర్మ్ల పాటు 3 సార్ల పాటు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు అవగాహన తక్కువ కాబట్టి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గత 3-4 నెలల నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వ పరంగా కొత్త స్కీమ్స్ కానీ వేరే ఇతర అంశాల పైన సంతకాలు కూడా పెట్టలేదు కాబట్టి ఫైల్స్ పైన కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అమలు చేయాలంటే ఈ రోజు కేంద్ర కేబినెట్ కొన్నిటికి